ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ సిగ్గుచేటని కోడుమూరు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. కార్యకర్తలను రక్షించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలపై అక్రమ కేసులో బనాయించి అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. తప్పుడు కేసులకు గురైన పార్టీ నేతలు కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనను నిన్న రాత్రి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. నిన్న నేను మధ్యాహ్నం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇది ప్రభుత్వము నాపై కక్ష కట్టి అక్రమ కేసు బనాయించడం జరిగింది. ప్రతిసారి ఆలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ వచ్చేందుకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మళ్ళీ వైసీపీ వస్తుంది. ఇలాంటి చౌకబారు కేసులు పెట్టి అబద్ధాల కేసులు పెట్టి నాపై, నా కార్యకర్తలపై, నా తమ్మునిపై, నా కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారని ఆయన ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది. ఆయనపై నిన్న పెట్టిన ఈ కేసులో అత్యాచార కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తిప్పగిరి పోలీసులు నమోదు చేయడం జరిగింది. మరి ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఏ ఒక్కరిపై కూడా ఇంతవరకు ఎందుకు మరి కేసు నమోదు కావలేదు. వారి కుటుంబ సభ్యులపైన కూడా నిన్న నేమకల్ గ్రామంలో దాడి చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడికి కూడా ఈ సందర్భంగా చేతికి గాయం కావడం జరిగింది. వారు కంప్లైంట్ ఇచ్చి తీసుకోవడం లేదు. జగన్ గారికి వీళ్ళే స్వచ్ఛందంగా కంప్లైంట్ తీసుకొని సుమారు రాత్రి 3 గంటల టైంలో వందలాది మంది పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది.